మరొక మాజీ మంత్రివర్యులు శ్రీ శ్రీనివాస్ గౌడ్ గారికి, అదేవిధంగా మరి ఈరోజు ఈ సమావేశానికి సభాధ్యక్షత వహిస్తున్న శ్రీ మర్రి జనార్దన్ రెడ్డి గారికి, మాజీ శాసనసభ్యులు, అదేవిధంగా అచ్చంపేట నియోజకవర్గ సమన్వయకర్త, అదేవిధంగా మరొక మాజీ శాసనసభ్యులు జయపాల్ యాదవ్ గారికి, ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి గారికి, అదేవిధంగా మరి సభ్యత్వ నమోదు ఇన్ఛార్జ్ మెట్టు శ్రీనివాస్ గారికి, అదేవిధంగా శుభబ్రత పటేల్ గారికి, అదేవిధంగా మిగతా అందరూ సీనియర్ నాయకులకు, మరి ముఖ్యంగా అచ్చంపేట సీనియర్ నాయకులు పోకల మనోహర్ గారు, అదేవిధంగా నరసింహగౌడ్ గారు, మరెందరో నాయకులు వేదిక మీద ఉన్న అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఈరోజు ముఖ్య అతిథులు హరీష్ రావు గారు అయితే, మరొక ముఖ్య అతిథులు ఎవరు మీరే గట్టిగా మీకు మీరే చప్పట్లు కొట్టుకోండి, గట్టిగా కొట్టుకోండి. ఓకే, మరి నిన్న యోగా దినోత్సవం జరిగింది. యోగా చేసిండ్రా? అందరూ చేసిండ్రా? ఈరోజు ఉదయం ఎక్సర్సైజ్ ఎంతమంది చేసిండ్రు? చేతులెత్తండి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్, సూపర్. ఓకే మిత్రులారా, ఈరోజు చాలా ముఖ్యమైన దినం. నేను చెప్పినట్టు మీరు చేయాలి. చేస్తారా? ఎంతమంది చేస్తారు? చేతులెత్తండి ఒకసారి. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. మళ్ళీ తెలంగాణకు కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కావాలని ఎంతమంది అనుకుంటున్నారు? చేతులెత్తండి. వెనక కూడా, సైడ్, వేదిక మీద. వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా చాలా సంతోషం. మిత్రులారా, నేను చెప్పినట్టు చేస్తా అని మీరు అన్నారు కాబట్టి మీరు దయచేసి మీ సెల్ ఫోన్లన్నీ ఒక్కసారి నాకు చూపించండి. మీ సెల్ ఫోన్లన్నీ ఒక్క నిమిషం కూర్చో, ఒక్క నిమిషం వెయిట్. సరే, మంచిది, ఓకే, థ్యాంక్ యూ. ఒక్క నిమిషం కూర్చో. బ్రదర్, ఏంటి ఆయన ప్రాబ్లం? ఆయన ఒక్కసారి ఏ ప్రాబ్లం ఏందో చూడండి. ఒక్క నిమిషం ఆగు బాయ్, ఏం కావాలి? శివ, ఏంటి ఆయన ప్రాబ్లం? సరే, ఆయన పక్క తీసుకో. ఓకే మిత్రులారా, ఒక్కసారి మీ సెల్ ఫోన్లన్నీ ఒక్కసారి నాకు చూపించండి దయచేసి. వెనక మీ సెల్ ఫోన్లన్నీ దయచేసి మీ ఎడమ చేతిలో పట్టుకోండి. పట్టుకున్నారా? ఓకే, ఆ సెల్ ఫోన్ స్క్రీన్ మీ ముఖం వైపు తిప్పుకోండి. మీ ఫోటో చూసుకోండి, మంచిగా ఉన్నారా లేరా చూసుకోండి. ఓకే, మీ కుడి చేయి సెల్ ఫోన్ అట్లనే పట్టుకోండి బాయ్. మీ కుడి చేయి కిందికి దించండి, సెల్ ఫోన్ అట్లనే పట్టుకోండి. మీ కుడి చెయ్యి చూపుడు వేలుతోని మీ స్క్రీన్ మీద చేయి పెట్టి గట్టిగా కిందికి లాగండి. అక్కడ విమానం ఒకటి కనిపిస్తుంది. విమానం మీద మీరు బటన్ ప్రెస్ చేయండి. చేసిండ్రా? మళ్ళొకసారి చెప్తున్నా, మీ సెల్ ఫోను స్క్రీనును మీ వైపు తిప్పుకొని కుడి చెయ్యి చూపుడు వేలుతోని గట్టిగా కిందికి లాగండి. గుంజిరా? విమానం బొమ్మ కనిపించిందా? ఆ విమానం బొమ్మ మీద మీ చూపుడు వేలుతోని మీరు ప్రెస్ చేసిన వెంటనే మీరు విమానంలో ఎక్కుతారు. మళ్ళీ హరీష్ రావు గారి స్పీచ్ అయ్యేదాకా మనం విమానం నుంచి దిగము. ఎంతమంది రెడీగా ఉన్నారు విమాన ప్రయాణానికి? వెనుక రెడీగా ఉన్నారా? వెరీ నైస్, వెరీ నైస్, వెరీ నైస్, చాలా సంతోషం. మీరందరూ ఇప్పుడు అచ్చంపేట విమానాశ్రయంలో విమానం ఎక్కిండ్రు. ఓకే, ఎక్కిండ్రా? ఇప్పుడు నేను చెప్పినట్టు చేయండి దయచేసి. నేను చెప్పిన ఇది చాలా ముఖ్యమైన సమావేశం. హరీష్ రావు గారి ఇంటి దగ్గర 100 మంది ఉన్నా కూడా వాళ్ళందరినీ పక్కకు పెట్టి ఈరోజు రోడ్ల మీద 100 మంది చాలా గ్రామాల్లో వెయిట్ చేస్తున్నా కూడా వాళ్ళందరూ కేవలం చెయ్యి ఊపుకుంటేనే ఇక్కడికి మీ అందరితో మాట్లాడాలని వారు వచ్చారు. వారితో పాటు మేము వచ్చాము. మర్రి జనార్దన్ రెడ్డి గారికి, స్థానిక నాయకులందరి ఆహ్వానం మేరకు ఇది మామూలు మీటింగ్ కాదు. ఫస్ట్ పాయింట్.
మీరు దయచేసి నేను చెప్పినట్టు చేస్తామని చెప్పింది కాబట్టి ఇప్పుడు నేను చెప్పినట్టు చేయండి. కళ్ళు మూసుకోండి. మీ కళ్ళు దయచేసి మూసుకోండి. నేను కూడా మూసుకుంటున్నా. ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. గట్టిగా కళ్ళు మూసుకొని దీర్ఘంగా గట్టిగా లోపలికి శ్వాస పీల్చండి. ఎవ్వరు కూడా మాట్లాడకూడదు. ప్లీజ్, మన విమానంలో ఉన్నాం. గట్టిగా కళ్ళు మూసుకోండి. దీర్ఘంగా లోపలికి శ్వాస తీసుకోండి. వేదిక మీద ఉండే పెద్దలు కూడా ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. టేక్ ఎ డీప్ బ్రీత్. ఎవ్వరు మాట్లాడకండి. స్లోగా వదలండి శ్వాస. మళ్ళీ స్లోగా లోపలికి తీసుకోండి. మీ మనసంతా కూడా మీ శ్వాస మీదనే కేంద్రీకరించండి. నేను మాట్లాడే మాటలను దయచేసి వాటి మీద కూడా ఫోకస్ చేయండి. ఒక 2 నిమిషాలు. మళ్ళీ శ్వాస లోపలికి తీసుకోండి. గట్టిగా లోపలికి పీల్చుకోండి. అదేవిధంగా స్లోగా వదలండి. నేను మిమ్మల్ని ఒక కలలోకి తీసుకెళ్తాను. ఒక 2 నిమిషాలు. 2028వ సంవత్సరం అంటే ఈ రోజు నుంచి సరిగ్గా 2.5 సంవత్సరాల తర్వాత నవంబర్ 30వ తారీఖు నాడు 2028లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి కనీసం 100 సీట్లు గెలుచుకొని, నేను చెప్పేదాకా ఎవరు చప్పట్లు కొట్టకూడదు. 100 సీట్లు గెలుచుకొని ఎన్నికల కౌంటింగ్ అయిపోయిన వెంటనే, అందరూ కళ్ళు మూసుకోండి దయచేసి. ఎన్నికల కౌంటింగ్ అయిపోయిన వెంటనే అచ్చంపేట పట్టణం నుండి వేలాది మంది కార్యకర్తలు హాజీపూర్ మీద నుంచి, డిండి మీద నుంచి, అక్కడ దేవరకొండ కార్యకర్తలతో అందరితో కలిపి వంగూరు మీదుగా కొట్ర గేటు దగ్గరికి పోయి అక్కడ కల్వకుర్తి కార్యకర్తలందరితో గులాబీ సైనికులందరినీ కూడా తీసుకొని 100ల సంఖ్యలో, 1000ల సంఖ్యలో తుఫాను వెహికల్ల ద్వారా, మోటార్ సైకిళ్ల ద్వారా, బస్సుల ద్వారా వెల్దండ నుంచి, ఆమన్గల్ నుంచి, అదేవిధంగా కడ్తాల నుంచి, కొడంగల్ నుంచి తుక్కుగూడకు పోయి, తుక్కుగూడ నుంచి మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోతుంది ఆ రోజు. అక్కడి నుండి సీదా మనం ఎల్బీ నగర్ చౌరస్తా దగ్గరికి పోతే అక్కడ పూర్తిగా జామ్ అయిపోయి ఉంటుంది. మీ వాహనాలను అక్కడ ఎక్కడ పడితే అక్కడ ఎంజాల దగ్గర, అదేవిధంగా సరూర్ నగర్ విక్టరీ మెమోరియల్ దగ్గర అన్ని పడేసి నడుచుకుంటూ కొంతమంది సరూర్ నగర్ మెట్రో స్టేషన్లో ఎక్కి, కొంతమంది మొత్తం కూడా హైదరాబాద్లో గన్ పార్క్ దగ్గరికి పోతే గన్ పార్క్లో లక్షలాది మంది తెలంగాణ ప్రజలు జై తెలంగాణ, జై కేసీఆర్, దేక్ లేంగే రకరకాల పాటలు, తెలంగాణ గీతం పాడుకుంటూ గొప్పగా నృత్యాలు చేస్తూ ఉంటారు. అక్కడి నుండి ఆ మానవ ప్రవాహం, ఆ మానవ సముద్రం, జన సముద్రం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మొదలుపెట్టి తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ పక్కనున్న అమరవీరుల స్మృతి చిహ్నం దగ్గర పోయి అమరవీరుల ఆత్మలకు నివాళి అర్పించి మనం అక్కడి నుండి మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహం దగ్గరికి పోయిన వెంటనే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని, అంటే ఈ రాష్ట్రంలో దుష్టుల పాలన ఉండింది. ఈ దుష్టుల పాలనను అంతమొందించడానికి నేను మళ్ళీ మీ దగ్గరికి వచ్చాను అని చెప్పేసి మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారు మనందరికీ అంబేద్కర్ బొమ్మ దగ్గర నుంచి ఒక్కసారి మీ అందరికీ చేతులు చూపి మీ అందరికీ అభివాదం చేస్తారు. అక్కడి నుంచి పెద్దలు కేసీఆర్ గారిని మనం మళ్ళీ సెక్రటరియట్ ఎదురుగా ఉండే మరి అక్కడికి వచ్చిన తర్వాత అక్కడి నుంచి చాలా మంది ప్రజలు పోయి సెక్రటరియట్లో 6వ ఫ్లోర్ను పాలతో కడిగి, పన్నీరుతో కడిగి అక్కడికి కేసీఆర్ గారిని తీసుకుపోయి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెడితే కేసీఆర్ గారు అన్ని ఫైల్స్ మీద వెంటనే సంతకాలు చేస్తూ ఉంటారు. మళ్ళీ రైతులకు రైతు బంధు, రైతులకు రుణమాఫీ, అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు, గురుకులాలు, ఇంకా వేలాది గురుకుల పాఠశాలలు, అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు, అదేవిధంగా పెన్షనర్లకు పెన్షన్లు,
భూములకు రేట్లు పెరగడం, ఎన్నో పరిశ్రమలు స్థాపించడం. కేసీఆర్ గారు సంతకాలు చేస్తూనే ఉంటారు. తెలంగాణ ప్రజల ఆనందంతో బతుకుతూనే ఉంటారు. తెలంగాణ ప్రజల ఆయుష్ 90 సంవత్సరాల దాకా పెరిగే సంతకాలు ఎన్నో కేసీఆర్ గారు చేస్తూనే ఉంటారు. ఒక్కసారి మీరు కళ్ళు తెరవండి, స్లోగా కళ్ళు తెరవండి, గట్టిగా శ్వాస తీసుకోండి, కళ్ళు రుద్దుకోండి, ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇప్పుడు జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు. బాగుందా కళ? బాగుందా? కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలన్నా? మళ్ళీ 2 చేతులెత్తి చెప్పండి, కావాలనా? ఈ కళ నిజం కావాలన్నా వద్దా? వెరీ గుడ్, చాలా బాగుంది. కానీ మిత్రులారా, ఈరోజు మేమందరం కూడా హైదరాబాద్ నుంచి వచ్చింది ఈ కళ. మనం అప్రమత్తంగా ఉండకపోతే ప్రమాదంలో పడే పరిస్థితి ఉన్నది. అర్థమైందా? మనం అప్రమత్తంగా ఉండాలి. అందుకొరకే మీ నాయకులు ఇక్కడికి మిమ్మల్ని పిలిపించారు, మీరే వచ్చారు. మిత్రులారా, నేను మీకు కొన్ని ప్రశ్నలు ఇస్తాను, ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి మీరు. ఈ సభలో నేను మాత్రం అరవడమే కాదు, మీరు కూడా అరవాలి. కేవలం 20 నిమిషాలు క్లోజ్ చేస్తాను నేను. తర్వాత పెద్దలు హరీష్ రావు గారు చాలా ముఖ్యమైన విషయాలు మీ అందరికి చెప్తారు. మీరు అంతవరకు మీ సెల్ ఫోను విమానం నుంచి దిగొద్దు, ఓకేనా? వెరీ గుడ్. ఒక 3 వారాల క్రితం, జాగ్రత్తగా వినండి, 3 వారాల క్రితం భువనగిరి పట్టణంలో ఒక నాయకుడు, మేము మొండి చేసైనా తొండి చేసైనా, కింద పడైనా మీద పడైనా, దొర్లుకుంటైనా పొర్లుకుంటైనా, ఆకాశం కింద ఉండే అన్ని పద్ధతులు ప్రయోగించి, ఢిల్లీలో చేసినట్టుగానే, బెంగాల్లో చేసినట్టుగానే, బీహార్లో చేసినట్టుగానే తెలంగాణలో కూడా బరాబర్ అధికారంలోకి వస్తాము అని అన్నాడు. ఆయన ఎవరు? మీరు చెప్పొద్దు చారి, వేరే వాళ్ళు చెప్పాలి. నీకు పేపర్ లీక్ అయింది. ఆయన ఎవరు? రేవంత్ రెడ్డి కాదు. రేవంత్ రెడ్డికి ఇంత మంచి భాష వస్తే బాగానే ఉంటుండే. ఎవరైనా అరవింద్ అని ఒక్క చాక్లెట్ ఇవ్వండి అతనికి అర్జెంటుగా. అరవింద్ లేపురదను లే, ఒకసారి చప్పట్లు కొట్టండి. ధర్మపురి అరవింద్, ఆయన ఏ పార్టీకి చెందిన వ్యక్తి? బీజేపీ. మీ గుండెల మీద రాసుకోండి. ఈ 15 నిమిషాలు నేను ఆయన గురించే, అంటే ఆ స్టేట్మెంట్ గురించే మాట్లాడతా. మన బంగారు కళ మళ్ళీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చేసుకొని మన జీవితాలన్నీ బాగుపరుచుకోవాలన్న అందమైన కళ మనం ఏదైతే కన్నామో, ఆ కళను భారతీయ జనతా పార్టీ, కాంగ్రెసులు కలిసి ఛిద్రం చేసే కార్యక్రమంలో బిజీగా ఉన్నారు. దానికే మొట్టమొదట సంకేతం ధర్మపురి అరవింద్ స్టేట్మెంట్. ఇప్పుడు మన విమానంలో ఎక్కడ పోదాం? బెంగాల్ పోదాం. మిమ్మల్ని బెంగాల్ తీసుకొని పోతాం. ఇప్పుడు అచ్చంపేట విమానాశ్రయం నుంచి ఎక్కడ పోతున్నాం? మనం బెంగాల్ పోతున్నాం. 2026లో బెంగాల్లో ముఖ్యమంత్రిగా ఓడిన అభ్యర్థి ఎవరు? మమతా బెనర్జీ అల్లుడి పేరు ఏం పేరు? ఎవరన్నారు? ఆయనకు చాక్లెట్ ఇవ్వండి. అభిషేక్ బెనర్జీ. మీరు ఫాస్ట్ చేయాలి, టైం లేదు నాకు. అభిషేక్ బెనర్జీని ఒక 15 రోజుల క్రితం ఆయన నియోజకవర్గానికి పోతే బీజేపీ నాయకులందరూ కూడా రాళ్లతోని, కోడిగుడ్లతోని కొడితే ఆయన తల మీద బలమైన గాయం తగిలితే ఆయన తగిలేది చచ్చిపోయేవాడు. హెల్మెట్ పెట్టుకొని బతికిపోయాడు. మరొక ఎంపీని చేశారు. మిత్రులారా, దయచేసి గుర్తుపెట్టుకోండి, మొండి చేసైనా తొండి చేసైనా, నిజంగా చెప్పాలంటే మమతా బెనర్జీ గెలిచేది. కానీ ఎందుకు ఓడిపోయింది చెప్పండి చూద్దాం. ఎందుకు? సర్ వల్ల ఓడిపోయింది. అందుకొరకే ఈరోజు మన పార్టీ నాయకత్వం మిమ్మల్ని సర్ అవగాహన సదస్సుకు పిలిచింది. 1 ఓటు కాదు, 2 ఓట్లు కాదు, 90 లక్షల ఓట్లు బలవంతంగా తొలగించారు. ఎవరు? ఎలక్షన్ కమిషన్ అధికారులు. అర్థమైందా?
90 లక్షల ఓట్లు. మరి 90 లక్షల ఓట్లు తొలగిస్తే మమతా బెనర్జీ ఊరుకున్నారా? జిల్లా అధ్యక్షులు ఇప్పుడు పోకల మనోహర్, నరసింహులు గౌడ్, తిరుపతయ్య, పర్వతాలు ఇలాంటి నాయకులందరినీ తీసుకొని మీరు అర్జెంటుగా ఆర్టీఓ దగ్గరికి పోండి, కలెక్టర్ దగ్గరికి పోండి, అదే విధంగా జిల్లా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి దగ్గరికి పోండి అని పంపిస్తే వాళ్ళు దాదాపుగా 30 లక్షల ఓటర్ల వివరాలన్నీ కూడా తీసుకొని పోతే వాళ్ళు ఏమన్నారు తెలుసా? పోయినప్పుడు, అయ్యా వీళ్ళు 60-70 సంవత్సరాల నుంచి మా దగ్గర రేషన్ కార్డుతో ఉన్నారు, ఆధార్ కార్డుతో ఉన్నారు, కరెంటు బిల్లు ఉంది, ఈ బిల్లు ఉంది, ఆ బిల్లు ఉంది, ఓటర్ ఐడి కార్డు కూడా ఉంది, వీళ్ళు జెన్యూన్ ఓటర్స్ అయ్యా అంటే కూడా కనీసం మాట్లాడే అవకాశం కూడా వాళ్ళకి ఇవ్వకుండా మీ ఓట్లు ఓటర్ లిస్టు నుంచి తీసేసినామని చెప్పిన వెంటనే మమతా బెనర్జీ గారు ఏకంగా ముఖ్యమంత్రి నల్లకోటు వేసుకొని 20 మంది లాయర్లతోని గౌరవ సుప్రీంకోర్టు దగ్గరికి పోయి మా దగ్గర దాదాపుగా 30 లక్షల మంది నిజమైన ఓటర్ల రికార్డులు ఓట్లు తొలగించారనంటే సుప్రీంకోర్టు ఏమన్నా తెలుసా? ఈ 30 లక్షలు నిజమే కావచ్చు కానీ ఎలక్షన్ కమిషన్ ప్రక్రియలో నేను జోక్యం చేసుకోను, వీళ్ళు నిజమైన వాళ్ళంటే ఎంక్వైరీ చేసి చూద్దాము, 2026లో మాత్రం వీళ్ళు ఓటేయలేరు, 2031లో మీరు ఓట్లు వేసుకోవచ్చు అని చెప్పి వాపస్ పంపించేశారు. మిత్రులారా, మీ ఎదురుగా నిలబడ్డ ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 2021లో బెంగాల్లో ఎన్నికలు జరిగినప్పుడు నేను పరిశీలకుడిగా ఉత్తర దినాజ్పూర్ జిల్లాకు పోయినా. నేను అప్పుడు ఇంకా ఐపీఎస్ ఆఫీసర్గానే సర్వీస్ చేస్తుంటే నేను హైదరాబాద్ నుంచి బగ్డోగ్రా విమానాశ్రయంలో దిగిన వెంటనే ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి నాకు సెల్యూట్ కొట్టి అక్కడి నుంచి ఉత్తర దినాజ్పూర్ తీసుకొని పోయాడు. నేను అప్పుడు ఎలక్షన్లు చూసిన చాలా ప్రశాంతంగా జరిగినాయి. నేను 2026లో మళ్ళీ నాతో పనిచేసిన చాలా మంది పోలీస్ అధికారులు, ఐఏఎస్ అధికారులతో మాట్లాడి ఎట్లా నడుస్తుంది భయ్, ఎవరు గెలుస్తారు ఈసారి అని అంటే, బాబు నువ్వు ఎక్కడ మాట్లాడుతున్నావు అని ఆయన. ఏంటంటే నేను ఇక్కడ లేనురా బాబు, నేను కేరళ పోయినా అన్నాడు ఒక ఆయన. నేను లేనురా బాబు, నేను తమిళనాడు పోయినా అన్నాడు. ఏందిరా భయ్ మీరు బీహార్కి, మన బెంగాల్ క్యాడర్ కదా, తమిళనాడు ఎట్లా పోయినంటే మమ్మల్ని రాత్రి ఎలక్షన్ కమిషన్ ట్రాన్స్ఫర్ చేసింది అని చెప్పారు నా బ్యాచ్మేట్స్, పెద్ద పెద్ద ఆఫీసర్లు. వాళ్ళ పేర్లు చెప్పను, వాళ్ళ సర్వీస్కి ప్రమాదం అవుతుంది. బయటి రాష్ట్రాల నుంచి అజయ్ పాల్ శర్మ 20 మందిని ఎన్కౌంటర్ చేసిండు ఉత్తరప్రదేశ్లో. అజయ్ పాల్ శర్మని తీసుకొచ్చిండ్రు. ఇంకా ఎన్కౌంటర్లు చేసిన చాలా మంది అధికారులను తీసుకొచ్చి సాయుధ పోలీసుల పహారాలో సెంట్రల్ పారామిలిటరీ బలగాలు సిఆర్పిఎఫ్ కానీ, బిఎస్ఎఫ్ కానీ, ఆర్పిఎఫ్ కానీ, ఎస్ఎస్బి కానీ, అస్సాం రైఫిల్స్ కానీ వీళ్ళందరినీ వాళ్ళకిచ్చి మీరు బెంగాల్లో అన్ని గ్రామాలకు, మరి ముఖ్యంగా ముస్లింలు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గ్రామాల్లోకి పోండి, ఎవ్వడు కూడా తోకాడించొద్దంటే ఢిల్లీ నుంచి ఉన్న అందరు ఉన్నతాధికారులు ప్రత్యేక విమానంలో వచ్చి కలకత్తాలో ఒక గెస్ట్ హౌస్లో కూర్చొని ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించారు. మిత్రులారా, ఉదాహరణకు భవానీపూర్ నియోజకవర్గంలో సర్ కార్యక్రమంలో 50,000 ఓట్లు తీశారు. 2,10,000 ఓట్లుంటే 50 లక్షల ఓట్లు తీసేస్తే బీజేపీ నాయకుడు ఇప్పుడు ముఖ్యమంత్రి సువేంద్ర అధికారి 8 ఓట్లతో గెలిచిండు. మీకు అర్థమైందా? పోయినసారి మమతా బెనర్జీ గెలిచిన నియోజకవర్గంలో ఇప్పుడు సువేంద్ర అధికారి గెలిచాడు, మమతా బెనర్జీ గారు ఓడిపోయారు. సుప్రీంకోర్టుకు పోయినా వీళ్ళకు ఊరట దొరకలేదు. మీ గుండెల మీద రాసి పెట్టుకోండి, ఇది చాలా ముఖ్యమైన కార్యక్రమం. మేము అడిగాము, ఏమయ్యా బిఎల్ఏలు వాళ్ళు వీళ్ళందరూ కూడా ఎవరేం మాట్లాడలేదు అంటే, సార్ వాళ్ళు అసలు మాట్లాడనివ్వలేదు, ఆర్టీఓలు మాట్లాడనివ్వలేదు, కలెక్టర్లు ఎవరు కూడా మాట్లాడనివ్వలేదు అన్నారు. తెలంగాణలో కూడా అది జరిగే ప్రమాదం ఉన్నది, అప్రమత్తంగా ఉండాలి. రెండవది, చండీగఢ్లో మున్సిపల్ కార్పొరేషన్లో 20 ఓట్లేమో ఆమ్ ఆద్మీ పార్టీకి వస్తాయంటే 20 మంది కౌన్సిలర్లు గెలుస్తారు, 16 ఓట్లేమో బీజేపీ కౌన్సిలర్ గెలుస్తారు. లెక్క ప్రకారం ఎవరు మేయర్ కావాలి? ఆమ్ ఆద్మీ పార్టీయా బీజేపీయా? ఎవరు కావాలి? ఆమ్ ఆద్మీ పార్టీ కావాలి. కానీ జరిగింది ఏం తెలుసా? బీజేపీ మేయర్ అవుతాడు. వీళ్ళు ఒక్కసారి పరిశాన్ అవుతారు. మనం 20 మంది ఉన్నాం, 16 ఉన్నాం, 20 ఎప్పుడైనా 16 కన్నా గొప్పదే, మరి 20 మంది ఎట్లా మేయర్ అవుతాడని చెప్పేసి వీళ్ళు సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు ఆ సీసీటీవీ కెమెరాలు తెప్పియమంటది.
సీసీటీవీ కెమెరాలు తెప్పిస్తే పరేషాన్ అవుతారు మిత్రులారా. అనిల్ మసీ అనే ఒక రిటర్నింగ్ ఆఫీసర్ అక్కడ కూర్చొని 20 ఓట్లలో 8 ఓట్లను మళ్ళీ ముద్రలేసి చెల్లని ఓట్లుగా పడేస్తాడు. సీసీటీవీ కెమెరాకు దొరుకుతాడు. సుప్రీంకోర్టు ముక్కున వేలేసుకుంటుంది. అంటే ఇంత తొండి చేయడానికి కూడా సిద్ధపడతారు బీజేపీ వాళ్ళు. ఇక మూడవది 2024 మన విమానం ఇప్పుడు బెంగాల్ నుంచి చండీగఢ్కి వచ్చింది. చండీగఢ్ నుంచి సూరత్ కు పోయింది. సూరత్ లో 2024లో పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ రకరకాల పార్టీలు పోటీ చేస్తే బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవంగా గెలిచాడు, ముకుల్ దలాల్. అరే పార్లమెంట్ ఎలక్షన్లు ఎప్పుడైనా ఏకగ్రీవం ఆయన చూసినా మీరు? గ్రామ పంచాయతీ అంటే అవుతాయి, పార్లమెంట్ ఎలక్షన్లు ఏకగ్రీవం అవుతాయా? కావు. మరి ఎట్లా చేసిండ్రు? ముగ్గురు ఎవరైతే ప్రపోజ్ చేసిండ్రో వాళ్ళ ఓట్లు, వాళ్ళ ప్రపోజర్ సిగ్నేచర్లు ఫోర్జరీ చేసిండ్రు అని చెప్పంగానే గతం వాళ్ళ నామినేషన్ తీసేసిండ్రు. మిగతా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా టైట్ చేసి వాళ్ళందరికీ నోరు మోపించి వాళ్ళందరితో విత్డ్రా చేసి ఏకంగా 126 సంవత్సరాల ఎలక్షన్ చరిత్ర ఉన్న గుజరాత్లో ఏకగ్రీవంగా పార్లమెంట్లో ఎన్నికయ్యారు. మిత్రులారా జాగ్రత్తగా ఉండాలి. మన విమానం ఇప్పుడు సూరత్ నుంచి విజయవాడకు వచ్చింది. 2018లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు? ఎవరన్నారు? జగన్ అని. ఎవరన్నారు? జగన్ అని. లేండి ఒకసారి. చంద్రబాబు నాయుడు అని ఎవరన్నారు? ఎవరు? చంద్రబాబు నాయుడు. చాక్లెట్ ఇవ్వండి బ్రదర్కు, చప్పట్లు కొట్టండి అతనికి. 2018లో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు అంటే మీకు గుర్తుకొచ్చేది ఏంది? ఏ గుర్తుకొస్తుంది చంద్రబాబు నాయుడు అంటేనే? ఏంటి? ఏంది? చాక్లెట్ ఇవ్వండి ఒకసారి. ఏం పేరు? నీ పేరు ఏం పేరు? శివశంకర్. గట్టిగా చప్పట్లు కొట్టండి. చంద్రబాబు నాయుడు అంటేనే గుర్తుకొచ్చేది ఏంది? వెన్నుపోటు అని చెప్పండి. గట్టిగా చప్పట్లు కొట్టండి. చప్పట్లు కొట్టండి భాయ్. సో చంద్రబాబు నాయుడు 2018లో సేవా మిత్ర అనే యాప్ క్రియేట్ చేసిండు. సేవా మిత్ర. ఈ సేవా మిత్ర అనే యాప్ ప్రతి టీడీపీ కార్యకర్త మొబైల్ ఫోన్లో ఇరికించి ప్రతి ఇంటికి కూడా టీడీపీ కార్యకర్తలను పంపించి ఆ ఓటర్ల యొక్క వివరాలన్నీ కూడా తీసుకొని వాళ్ళ కులాలు, వాళ్ళు ఏ పార్టీకి ఓటేస్తారో అవన్నీ వివరాలు తీసుకొని రాత్రికి రాత్రి 30 లక్షల ఓట్లు తొలగించే పన్నాగం పన్నిండు చంద్రబాబు నాయుడు. అది తెలిసింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి వెంటనే కోర్టుకు పోయి రిలీఫ్ తెచ్చుకున్నాడు. మిత్రులారా అర్థమైందా మీకు? ఇన్ని ప్రమాదాలు ఉంటాయి. అందుకొరకే దయచేసి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరందరూ కూడా ఉద్యోగం చేయాలి, బిఎల్ఏ ఉద్యోగం. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎంతమంది బిఎల్ఏలు ఉన్నారో ఒకసారి చేతులు ఎత్తండి. బూత్ లెవెల్ ఏజెంట్. ఓకే, వెరీ గుడ్. నేను కొన్ని గ్రామాలు చెప్తా, ఒకసారి చూస్తా. అంకిరోనిపల్లి బిఎల్ఏ ఎక్కడున్నాడు? వెరీ గుడ్. మీ బిఎల్ఓ అని తెలుసుకున్నావా? వెరీ గుడ్. ఓకే. పోల్చెట్టిపల్లి బిఎల్ఏ ఎక్కడున్నాడు? ఓకే. మైలారం బిఎల్ఏ ఎక్కడున్నాడు? మైలారం. అంబటిపల్లి బిఎల్ఏ ఎక్కడ? ఓకే, మైలారం. అంబటిపల్లి బిఎల్ఏ ఎక్కడ? వెరీ గుడ్. జప్తి సదగోడు బిఎల్ఏ ఎక్కడ? ఓకే, వెరీ గుడ్ సార్. ఊరుగొండ బిఎల్ఏ ఎక్కడ? చారుకొండ బిఎల్ఏ ఎక్కడ? ఓ వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. మీ బిఎల్ఓలను కలిసిండ్రా? కలవలే. బిఎల్ఓ అంటే ఏంటి? బూత్ లెవెల్ ఆఫీసర్. బిఎల్ఏ అంటే బూత్ లెవెల్ ఏజెంట్. బూత్ లెవెల్ ఆఫీసర్ గొప్పనా, బూత్ లెవెల్ ఏజెంట్ గొప్పనా? ఎవరు? ఏజెంట్ గొప్పని ఎంతమంది అంటున్నారు? చేతులు ఎత్తండి. ఆఫీసర్ గొప్పని ఎంతమంది అంటున్నారు? మీకు సీక్రెట్ చెప్పాలి. ఓకే, కాంగ్రెస్ వాళ్ళు ఇంతవరకు చాలా నియోజకవర్గాల్లో బూత్ లెవెల్ ఏజెంట్ల లిస్టు ఇవ్వలేదంట ఆర్డీఓలకు. ఎందుకు చెప్పండి భయ్. మీరు నేను ఇద్దరం మాట్లాడితేనే క్లాస్ అవుతుంది. ఎందుకు? గట్టి చెప్పు. ఇంకొక చిన్న దగ్గరకు వచ్చినాడు. ఎస్, నీ పేరేం పేరు?
మోహన్ రెడ్డి అర్జెంటుగా చాక్లెట్ ఇవ్వండి మోహన్ రెడ్డి గారికి, గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆయన ఏమంటున్నాడంటే బిఎల్ఓలు వాళ్ళు చెప్పిన మాటనే వింటారు కాబట్టి వాళ్ళకి బిఎల్ఏలు అవసరం లేదు అని అంటున్నారు. అంటే మన మీద ఎంత బాధ్యత ఉందో ఒకసారి ఆలోచించినరా? ఎవరు బిఎల్ఓలు? అంగన్వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, పాపం సగం చదువు వచ్చి సగం చదువు రాక విఆర్ఏలు, వీళ్ళందరూ కూడా బిఎల్ఓలుగా ఉన్నారు. అందుకొరకే మనం చాలా జాగ్రత్తగా డ్యూటీ చేయాలి. మిత్రులారా, ఇంకొక ముఖ్యమైన విషయం, కదా అది ఆల్మోస్ట్ ఇంకొక సగంలోకి వచ్చిన నేను. ఓకే, ఇంకొక ముఖ్యమైన విషయం, బిఎల్ఓలను నిరంతరం గమనిస్తుండాలి, నిరంతరం వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉండాలి. సో జూన్ 25వ తారీఖు నుంచి జూలై 24 వరకు ఏం జరగబోతున్నది? బిఎల్ఓలు మన ఇళ్లలోకి రాబోతున్నారు. బిఎల్ఓలు మన ఇళ్లలోకి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేయబోతున్నారు? ఎవరైనా ఒకరు చెప్పండి, ఏం చేయబోతున్నారు? ఓటర్ మ్యాపింగ్ తర్వాత ఎన్యూమరేషన్ చేయబోతున్నారు. అంటే మన వివరాలన్నీ ఆల్రెడీ మ్యాపింగ్ లో ముద్రించబడ్డాయి. ఎవరైతే మ్యాపింగ్ లో కరెక్ట్ గా ఉన్నారో వాళ్ళ వివరాలన్నీ కూడా ముద్రించబడ్డాయి. వాళ్ళు తమ వివరాలను మొత్తం కూడా తీసుకొని వచ్చి మీకు 2 ప్రతులను ఇస్తారు. ఓటర్కు ఒక కాపీ వాళ్ళ దగ్గర ఉంటుంది, ఒక కాపీ మన దగ్గర ఉంటుంది. మన దగ్గర ఉండే కాపీ మీద వాళ్ళు సంతకం పెడతారు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. 2 డబ్బాలు ఉంటాయి. 2002లో నీ వివరాలు ఏమిటి, 2026లో అక్కడ లేకపోతే 2026లో నీ వివరాలు ఏమిటి. 2002లో ఆ లెఫ్ట్ సైడ్ ఉండే డబ్బాలో నీ వివరాలు లేకపోతే నీ బంధువుల వివరాలు రాయాల్సి ఉంటుంది. అంటే బంధువులు అంటే తల్లి, తండ్రి, తాత, అమ్మమ్మ, వీళ్ళ వివరాలు రాయాల్సి ఉంటుంది. ఇది చాలా 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 ఇంపార్టెంట్. వాటినే ఎన్యూమరేషన్ ఫామ్ అంటారు. బూత్ లెవెల్ ఆఫీసర్ మన ఇంటికి 3 సార్లు వస్తారు. ఓకే, బూత్ లెవెల్ ఆఫీసర్ మన ఇంటికి రాకపోతే మనం ఏం చేయాలి చెప్పండి? మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. మరి బూత్ లెవెల్ ఆఫీసర్ వాళ్ళు ఎవరు ఏంటి అనే వివరాలు మనకి ఎట్లా తెలుస్తాయి? ఈసీఐ నెట్, బాబు ఆ పోస్టర్ ఉందమ్మా, ఈసీఐ నెట్. ఈసీఐ నెట్ అని ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ లో మీకు అన్ని వివరాలు కూడా దొరుకుతాయి. ఈసీఐ నెట్ అని ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ ఒకసారి చూడండి. అది బాబు నాకు ఇచ్చాము. అది చాలా చాలా ఇంపార్టెంట్ యాప్. ఇది బ్యూటిఫుల్ యాప్, చాలా బాగా డెవలప్ చేసిండ్రు. గూగుల్ ప్లే స్టోర్ లో, అదే విధంగా మరి యాపిల్ ప్లే స్టోర్ లో దొరుకుతుంది. ఈసీఐ నెట్ అనే యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీ ఓటర్ ఐడి కార్డు అందులో ఫీడ్ చేయగానే మీకు మీ బూత్ లెవెల్ ఆఫీసర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీ బూత్ లెవెల్ ఆఫీసర్ ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మీరు వారికి కాంటాక్ట్ చేసి మీరు అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోవచ్చు. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు మీకు 3 ఫామ్ల గురించి చెప్తా. ఫామ్ 6 అంటే ఏంటి? ఫామ్ 6 అంటే ఏంటి? ఎస్ సార్, కొత్త ఓటర్. వెరీ గుడ్, గట్టిగా చప్పట్లు కొట్టండి. మీ పేరేం పేరు? చాక్లెట్ ఇవ్వండి అనుకోటి. కొత్త ఓటర్ నమోదు కావాలంటే ఉండాల్సిన 3 అర్హతలు ఏంటి చెప్పండి? స్థానికుడై ఉండాలి. వెరీ గుడ్. నెక్స్ట్ ఎంత? 18 years ఉండాలి. 3వది భారత పౌరుడై ఉండాలి. ఓకే, భారత పౌరుడై ఉండాలి. 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అదే విధంగా స్థానికుడై ఉండాలి. వెరీ గుడ్. కానీ మీకు సీక్రెట్ చెప్తా, చచ్చిన కాంగ్రెస్ వాళ్ళకి బీజేపీ వాళ్ళకి చెప్పకండి ఇది. ఓకేనా? ఒకసారి చేతులు ఎత్తండి అందరు కూడా. వెరీ గుడ్. వెనక కూడా పండల కిందనోళ్ళు కూడా ఈ విషయం మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా కాంగ్రెస్ వాళ్ళకు బీజేపీ వాళ్ళకి చెప్పకండి. మీడియా మిత్రులారా, ఇది రాయకండి దయచేసి. ఇది మా సీక్రెట్ విషయం. 18 సంవత్సరాలు నిండకపోయినా కూడా మీరు ఓటర్ను నమోదు చేయించవచ్చు. ఎవరికి చెప్పదు. 17 సంవత్సరాలు అయిపోయిన వెంటనే కొత్త ఓటరు దగ్గరికి పోయి, అక్క, తమ్ముడు, చెల్లె, దయచేసి మీ ధృవీకరణ పత్రం ఇవ్వండి,
జనన ధృవీకరణ మీ నేటివిటీ ఇవ్వండి, నేను ఫామ్ 6 కింద నేను నీ కొత్త ఓటు అప్లై చేస్తా అంటారు. వాళ్ళు అమాయకంగా అడుగుతారు, సార్ నాకు 18 సంవత్సరాలు రాలేదు కదా అని. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ మనకు ఒక కొత్త వెసులుబాటు కల్పించింది. 17 సంవత్సరాలు నిండిన వెంటనే మీరు కొత్త ఓటుకు అప్లై ఫామ్ 6 ద్వారా చేస్తే వెంటనే 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 జనవరి 1వ తారీఖు నాడు 17 సంవత్సరాలు నిండితే 18 నిండితే జనవరి 1 నాడు ఆటోమేటిక్గా మీ ఓటు బిఎల్ఓ ఎంఆర్ఓకి పంపించేస్తాడు. ఏప్రిల్ 1 నాడు నిండితే అప్పుడు పంపిస్తాడు. జూలై 1 నాడు నిండితే అప్పుడు పంపిస్తాడు. అదేవిధంగా అక్టోబర్ 1 నాడు నిలబడితే అప్పుడు పంపిస్తాడు. అట్లా 4 ఆపర్చునిటీస్ వస్తాయి. చాలా మంది అనుకుంటారు 18 సంవత్సరాలు నిండిన తర్వాతనే కొత్త ఓటుకు అప్లై చేయాలి. మీరు మాత్రం ఆ పని చేయకుండా, ఈ సీక్రెట్ కాంగ్రెస్ బీజేపీలకు చెప్పకుండా మీరు మాత్రం 17 నిండిన వెంటనే ఓటుకు అప్లై చేయండి. ఫామ్ 7 అంటే ఏంటి? ఫామ్ 7 అందరు రైట్ సైడ్ వాళ్ళు చెప్తారు, లెఫ్ట్ సైడ్ వాళ్ళు మీరు చెప్పండి. ఫామ్ 7 ఫామ్ 7 అంటే ఓట్ల తొలగింపు. చాలా చాలా ఇంపార్టెంట్. వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ ఓడిపోయింది ఇందుకోసమే. ఓట్ల తొలగింపు నిర్దాక్షిణ్యంగా జరుగుతుంది. దీని పట్ల మీరందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. మిత్రులారా, పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలంటే ముందు మనకు 100 మంది ఎమ్మెల్యేలు గెలవాలి. అచ్చంపేటలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గెలవాలి. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గెలవాలంటే మీరందరూ కూడా ఓటర్ల దగ్గరికి పోవాలి. ఓటర్ల దగ్గరికి పోవాలంటే ఓటర్ల దగ్గరికి పోతే ఆ వ్యక్తికి ఓటు హక్కు ఉండాలి. కరెక్ట్? ఆ వ్యక్తికే ఓటు హక్కు లేకపోతే మన కళ నిజమవుతుందా? అందుకొరకే మీరు జాగ్రత్తగా ఉండాలి. ఫామ్ 7 ఓట్ల తొలగింపు మీకు తెలవకుండా ఓట్లు తొలగించే ప్రమాదం ఉన్నది. బిఎల్ఓలు ఇంతకుముందే చెప్పినట్టుగా వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి విధేయులై ఉంటారు కాబట్టి బిఎల్ఓలు వాళ్ళు మనం ఒక్క రోజు లేకపోయినా వీళ్ళు షిఫ్టెడ్ అని రాసేస్తారు అంతే. షిఫ్టెడ్ వెస్ట్ బెంగాల్ జరిగింది అదే. షిఫ్టెడ్ అంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోయినరు అని రాస్తారు. నీకు నోటీస్ కూడా రాదు. కానీ బిఎల్ఏగా బిడ్డ మాకు నోటీస్ వచ్చిన తర్వాతనే నువ్వు ఆ ఓటు తొలగింపు కార్యక్రమం చేయాలి. చాలా మంది బతుకున్నా కూడా చచ్చిగింది. అందుకొరకే మీరు 2018లో జరిగినది ఇక్కడ జరగకూడదంటే మీరు ఓట్లు తొలగకుండా అన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. డెత్ సర్టిఫికెట్ కానీ ఇంకా ఏవైనా బర్త్ సర్టిఫికెట్ అంటే ఒక ఆయన బతికే ఉంటే నేను బతికే ఉన్నాను అని ఆ వ్యక్తి దగ్గర నుంచి మీరు ఒక సర్టిఫికెట్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. తెచ్చుకొని దగ్గర పెట్టుకోవాలి. ఇక మూడవది ఫామ్ 8 అంటే ఏంటి? ఫామ్ 8 మార్పులు చేర్పులు. వెరీ గుడ్, గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆ బ్రదర్కి ఒకసారి చప్పట్లు కొట్టండి. ఏం కాదు. ఫామ్ 8 అంటే సవరణలు. ఓకే, ఇక నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒకటి అయితే మీకు చెప్తా. ఒక నెల రోజుల క్రితం నా ఓటు సిర్పూర్ కాగజ్ నగర్లో ఉంది. సిర్పూర్ కాగజ్ నగర్లో ఉంటే అక్కడ బిఎల్ఏ నాకు 4 సార్లు కాల్ చేసిండ్రు. నేను ఎత్తుకోలేదు. ఎత్తుకోకపోతే నేను ఏమో సీరియస్ ఉందేమో, ఎవరికైనా ఆరోగ్యం బాగాలేదేమో నేను కాల్ చేస్తే ఆయన బూత్ లెవెల్ ఏజెంట్ వెంకట స్వామి. వెంకట్ ఎందుకు కాల్ చేసినావు వెంకట్ అంటే, సార్ 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 మీ ఓటు పోయిందంటాను. అమ్మా నా ఓటు ఎట్లా పోతుంది? నేను నాగర్ కర్నూలు ఎంపీగా పోటీ చేసిన, సిర్పూర్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన, మన సిర్పూర్లో గ్రామ పంచాయతీలో ఓటేసిన. ఇప్పుడు నీ ఓటు పోయింది అంటున్నాడు ఆయన. బిఎల్ఓ మేడంతో మాట్లాడండి అంటే ఆమె బిఎల్ఓ ఒక మాట అన్నది, సార్ మీరు 2025లో పంచాయతీ ఎలక్షన్లో ఓటేసినారు, చాలా బాగుంది, కానీ మీ ఓటు మ్యాప్ అయితే లేదు సార్ అన్నది. నాకు ఒక్కసారి గుండె పగిలింది. అమ్మా నా ఓటు మ్యాప్ కాకపోవడం ఏంటి మేడం? నేను మీరు ఆమె అడిగింది 2002లో మీరు ఎక్కడున్నారంటే, నేను 2002లో కరీంనగర్ జిల్లా ఎస్పీగా ఉన్నానండి అని. 2002లో కరీంనగర్ జిల్లా ఎస్పీ ఉంటే మీరు ఓటు ఎక్కడ వేసిన 2004లోనే అడిగింది. 2004లో నేను ఓటు కరీంనగర్ జిల్లాలోనే వేసినాను. అయితే మరి అప్పటి మీ ఓటర్ లిస్టులో అయితే మేము చూస్తే దొరికితే దొరికినట్టు, లేకపోతే పోయిందన్నది. తర్వాత మళ్ళీ ఆమె డేటాబేస్ అంతా చెక్ చేస్తే కరీంనగర్లో నా ఓటు దొరకలేదు. మళ్ళీ ఫోన్ చేసింది, సార్ మీకు ఓటు రానట్లయినా దయచేసి మేడం నా ఇజ్జత్ పోతుంది,
నేను నాగర్కర్నూలు ఎంపీగా పోటీ చేసిన, అచ్చంపేటలో ప్రచారం చేసినాం, కల్వకుర్తిలో ప్రచారం చేసినాం, అలంపూర్లో ప్రచారం చేసినాం. నిరంజన్ రెడ్డి గారు నా కోసం భయంకరంగా తిరిగిండ్రు. కానీ ఇప్పుడు మీరు నాకు ఓటు లేదంటే నా పరిస్థితి కథమైపోద్ది అంటే ఆమె మళ్ళీ 4 రోజుల తర్వాత మళ్ళీ బిఎల్ఏ ఫోన్ చేసిండు. సార్ 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 గుడ్ న్యూస్ అన్నాడు. మళ్ళీ బిఎల్ఓతో మాట్లాడమన్నాడు. బిఎల్ఓతో మాట్లాడితే సార్ మళ్ళీ ఒకసారి మేము డేటాబేస్ చెక్ చేశాము. డేటాబేస్ చెక్ చేస్తే మీ ఓటు జోగులాంబ గద్వాల జిల్లాలో అలంపూర్లో దొరికింది అని చెప్పి ఆమె చెప్పింది. ఇప్పుడు చప్పట్లు ఎవరికి కొట్టాలో చెప్పండి. బిఎల్ఓ కొడదామా, బిఎల్ఏ కొడదామా? ఎంతమంది బిఎల్ఓ కొడతారు, ఎంతమంది బిఎల్ఏ కొడతారు? గట్టిగా చప్పట్లు కొట్టండి. బిఎల్ఏ కొట్టండి. మిత్రులారా, బిఎల్ఓలకి ఏం ఇంట్రెస్ట్ లేదు. ఇంతమంది మేము కారులో వచ్చినప్పుడు మాట్లాడుకుంటూ వచ్చినాం. బిఎల్ఓలకు జీతాలు చక్కగా వస్తలేవు, వాళ్ళకు వేతనాలు చక్కగా ఇస్తలేరు, వాళ్ళకు చదువు అంటే సగం వచ్చి సగం రాక ఈ సెల్ ఫోన్లో యాప్లో ఫీడ్ చేయాలి, ఇవన్నీ కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. కానీ మన ఓటు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో 326 అధికరణం ద్వారా ఈ దేశంలో పురుషులైనా, మహిళలైనా, ధనికులైనా, పేదలైనా, కాశ్మీర్ అయినా, కన్యాకుమారి అయినా, గుజరాత్ అయినా, నాగాలాండ్ అయినా, హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా, బుద్ధిస్టులైనా, ఆస్తికులైనా, నాస్తికులైనా వీళ్ళందరికీ ఒక ఓటు ఇచ్చారు ఆర్టికల్ 326లో. అలాంటి పవిత్రమైన ఓటును కాపాడుకునే బాధ్యత మీ అందరి మీద ఉంది, మనందరి మీద ఉన్నది. అప్రమత్తంగా ఉండాలి, చాలా చాలా అప్రమత్తంగా ఉండాలి. అందుకొరకే మా బిఎల్ఓ దగ్గరుండి మా ఓట్లు పోనీయొద్దని కూర్చున్నాడు. మీరు కూడా రేపు అట్లనే కూర్చోవాలి, సెల్ ఫోన్ దగ్గర పెట్టుకోవాలి. ఈ రోజు నుంచే మీ ఓటర్ల లిస్టులు అందరూ కూడా మన ఓట్లు ఎవరున్నారు, ఈ ఊరికి కొత్తగా వచ్చిన కోడళ్ళు ఎవరు, ఈ ఊరిలో చనిపోయిన వాళ్ళు ఎవరు, ఇక్కడ నుంచి ఉప్పుగూడ పోయి పనిచేస్తున్న వాళ్ళు ఎవరు, ఇక్కడ నుంచి ఎల్బీ నగర్ లో పనిచేస్తున్న వాళ్ళు ఎవరు, వలసపోయిన కూలీలు ఎవరు, ఇవన్నీ కూడా తెలుసుకొని వాళ్ళందరినీ ఇవన్నీ జాగ్రత్తగా పెట్టుకోవాలి. అర్థమైందా మీ అందరికి కూడా? అదే విధంగా ఇప్పుడు ఇంకొక కొత్త ఆయుధం ఎలక్షన్ కమిషన్ తీసుకొని వచ్చింది. దాని పేరే ఈరోనెట్. బాగా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఈరోనెట్, ERONET, ఈరోనెట్. ఈరోనెట్ ఏం చేస్తుంది అయ్యా అంటే, నువ్వు ఉప్పు నూతల్లో ఒక ఓటు ఉంటుంది నీకు, ఉప్పు గూడలో కూడా ఇంకో ఓటు ఉంటుంది. ఇప్పుడు జరిగింది అదే కదా మా దగ్గర చాలా చోట్ల, అవునా కదా? ఉప్పు గూడలో ఒక ఓటు ఉంటుంది, ఉప్పు నూతల్లో ఇంకో ఓటు ఉంటుంది. ఉప్పు గూడ అంటే హైదరాబాద్ ఉప్పు గూడ. మనం అనుకుంటాం సరే ఎవరు మనల్ని పట్టించుకుంటుంది అనుకుంటాం. కాదు కాదు కాదు. ఇప్పుడు డెమోగ్రఫికల్లీ సిమిలర్ ఎంట్రీ అనే కొత్త ఆయుధం వచ్చింది. మీ పేర్లు ఒకేలాగా ఉన్నా, మీ నాన్నగారి పేరు ఒకేలాగా ఉన్నా, మీ భర్త పేరు, భార్య పేరు ఒకేలాగా ఉన్నా, మీ వయసు దాదాపుగా ఒకేలాగా ఉన్నా, వెంటనే ఆ కంప్యూటరు దొరకబడుతుంది. ఇద్దరు బిఎల్ఓలకు మెసేజ్ పోతుంది, డబుల్ ఓటింగ్, డూప్లికేట్ ఓటింగ్ అని. అదేవిధంగా మీ ఫోటో ఇద్దరు వ్యక్తుల ఫోటోలు ఒకేలాగా ఉన్నా కూడా ఫోటో సిమిలర్ ఎంట్రీ అనే ఎక్స్పెరిమెంట్ చేసి ఇద్దరు బిఎల్ఓలకు కూడా మెసేజ్ పోతుంది. మిత్రులారా, వాళ్ళు వచ్చి మిమ్మల్ని అడుగుతారు, నువ్వు ఇక్కడ పెట్టుకుంటావా అక్కడ పెట్టుకుంటావా? నేను 2 పెట్టుకుంటా అంటేనే నీ మీద రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ కింద ఒక కేసు బుక్ చేస్తారు. 17, 18 సెక్షన్ ప్రకారం మీ మీద కేసు బుక్ చేస్తారు. ఆ కేసుకి శిక్ష ఎంతో తెలుసా? 1 సంవత్సరం. చెంచల్ కూడా జైలుకు పోవాల్సి ఉంటుంది. పోదామా మరి? వద్దు, అస్సలే వద్దు. అందుకొరకే మిత్రులారా, దయచేసి ఈ సర్ అనే కార్యక్రమాన్ని మీరందరూ కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి. జూన్ 25వ తారీఖు నుంచి అక్టోబర్ 1 దాకా మొట్టమొదట 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు జరిగే ఈ ఎన్యూమరేషన్ లో ఆ బిఎల్ఏఓలను నీడలాగా, ఒక బిఎల్ఏ మాత్రమే కాదు, కనీసం గ్రామానికి 10 మంది వెన్నంటి ఉండాలి, పుస్తకాల మీద రాసుకోవాలి ఎవరి ఓట్లు పోతున్నాయి, ఎవరి ఓట్లు ఉంటున్నాయని. అదేవిధంగా ఆగస్టు 1 నాడు ముసాయిదా ఓటర్ లిస్ట్ వస్తుంది. ఆ ముసాయిదా ఓటర్ లిస్టు మీ వార్డుకి వచ్చి, మీ బూత్కి వచ్చి ఒక గ్రామ సభ పెట్టి, ఆ గ్రామ సభలో బహిరంగంగా బిఎల్ఓ ఎవరి ఓట్లు ఉన్నాయి, ఎవరి ఓట్లు పోయినాయి, మ్యాపింగ్ లో ఎవరు దొరికినరు, మ్యాపింగ్ లో ఎవరు దొరకలేదు అనే విషయాలు ఓపెన్ గా చెప్పాలి.
అక్కడి నుంచి సెప్టెంబర్ 28 దాకా, ఆగస్టు నుంచి సెప్టెంబర్ దాకా మనకు అభ్యంతరాల కాలం ఉంటది. అప్పుడు మరింత యాక్టివ్గా ఉండాలి బిఎల్ఏలు, పార్టీ కార్యకర్తలందరూ కూడా. అన్ని ధృవీకరణ పత్రాలు తీసుకొని పోవాలి. పాస్పోర్ట్ కానీ, అదే విధంగా 10th క్లాస్ సర్టిఫికెట్ కానీ, బర్త్ సర్టిఫికెట్ కానీ, ఇల్లు పట్టాలు కానీ, ఇవన్నీ కూడా తీసుకొని పోయి మీరు మీ ఓట్లు కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్తూ మరొక్కసారి మరి జనార్దన్ రెడ్డి గారు చెప్పారు, సమయం దగ్గరకు వచ్చింది. మిత్రులారా, ఇప్పుడు చెప్పినవన్నీ గుర్తుపెట్టుకుంటారా? మరి మీరు గుర్తుపెట్టుకుంటారా? బరాబర్ గుర్తుపెట్టుకొని మరొక్కసారి మీరందరూ కూడా మన ఓట్లు కాపాడుకోవాలని చెప్పి గుర్తు చేస్తూ మరొక్కసారి మీ అందరికీ జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. సార్ మొత్తం మాట్లాడినాక నా పేరు